మాతో పాటు చెప్పండి. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్ట్ఫోలియోస్ వారు కేటాయించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మన ఫారెస్ట్ దగ్గర ఒక 33% మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓన్లీ 23% వరకే చేయగలిగాం. ఈ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ మేరకు ఎక్కడైతే మనం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ కరెక్ట్గా ఉంటే మనకు అన్ని విధాలుగా కూడా రైన్స్ కానీ వాతావరణం కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇదే కాకుండా కూడా దీనికి సంబంధించిన వైల్డ్ యానిమల్ కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ డిపార్ట్మెంట్లో అన్ని విధాలుగా కూడా అధ్యయనం చేసి తప్పకుండా కూడా ఇంప్రూవ్ చేస్తాం. అదే కాకుండా ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా పరిశ్రమలు కానీ ఏమైనా కూడా ఇండస్ట్రీస్కి తప్పకుండా కూడా ఎన్విరాన్మెంట్ బోర్డు ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన పొల్యూషన్ సంబంధించిన బోర్డు కానీ, తర్వాత అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్. అందువల్ల రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాబోయే రోజుల షార్ట్ పీరియడ్లో దీనికి సంబంధించిన అధికారులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తప్పకుండా కూడా దీని మీద ఒక క్లారిటీ తీసుకుని ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి మా లీడర్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి పనిచేస్తాం. డిఫరెన్స్లు ఉన్నాయి 2-3 కాన్ఫరెన్సులు, అవి కూడా కూర్చొని మాట్లాడతాం. తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం. కార్యకర్తలందరూ కూడా మనోభావాలు దెబ్బతీయకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం నాతో పర్సనల్గా జిల్లా విషయాలు కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే స్లైట్ డిస్టర్బెన్స్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్స్ అన్ని కూడా షార్ట్ పీరియడ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. 1 by 1 క్లియర్ చేస్తాం. రాబోయే రోజుల్లో పార్టీని బాగా పటిష్టం చేస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో 12 నియోజకవర్గాలు గెలవాలంటే మేము కూడా మా ఎమ్మెల్యేలు పనిచేయాలి, ఇన్ఛార్జీలు పనిచేయాలి. అందరూ కూడా సమిష్టిగా బాధ్యతగా, కొత్త నాయకత్వం వచ్చిన దగ్గర పాత నాయకులు ఉన్నారు, అందరూ కూడా వారు కూడా కలుపుకోవాలి. వారికి సంబంధించిన విషయాల్లో వారికి కూడా మేము ఇండికేషన్ ఇస్తాం. తప్పకుండా కూర్చోబెడతాం, మాట్లాడతాం. ఇదే కాకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలనుకుని పార్టీ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. దానికి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఆ మీటింగ్కి అక్కడికి వెళ్తాం. అందరి సమక్షంలో ఆ మీటింగ్ జరుపుతాం. ఎందుకంటే మనం చాలా అభివృద్ధి చేస్తున్నాం. ఈ అభివృద్ధి కింద స్థాయి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి, ఈ అభివృద్ధిని కూడా మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. దాన్ని కూడా అందరూ కూడా కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మన జిల్లా మీటింగ్లో కూడా వారు స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకుని ముందుకెళ్తాం. అన్ని విషయాలకు వచ్చేసిన అభివృద్ధి పనులు మేము అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక పెన్షన్స్ విధానమే కాదు, రుణమాఫీలు కానీ, అట్లానే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, పట్టుసీమ కానీ, అట్లానే రోడ్స్ కానీ, కారిడార్ రోడ్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చేశాం. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం 192 రోజుల్లో రాజధాని నిర్మాణం జరిగింది. అటువంటిది చరిత్రలో ఎవరు కూడా చేయలేరు. అటువంటి రాజధాని నిర్మాణం ఇవన్నీ కూడా మన ప్రజలు చెప్పాలి. ఈరోజు ఒకసారి వచ్చే క్యాపిటల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. అటువంటి కట్టడాలు 192 రోజులు ఏ విధంగా కట్టగలిగారు అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వంతో వారు ఒక స్పష్టమైన బాధ్యతతో చేపట్టే కార్యక్రమాలు పూర్తి చేశాం. తప్పకుండా అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఒక చంద్రబాబు గారి నాయకత్వంలో తప్ప ఎవరు కూడా చేయలేరు.
అది పబ్లిక్ కూడా తెలుసు, మనం కూడా ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ సంబంధించిన నాయకులు, ముఖ్యమైన నాయకులు ఆ మీటింగ్ అటెండ్ అవుతారు. మేము కూడా అధికారులతో కూడా ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ మేము ఏర్పాటు చేస్తాం. ఎవ్రీ మంత్ ఆల్ డిపార్ట్మెంట్స్ విత్ కలెక్టర్ అండ్ ఎస్పీతో జిల్లా ఇష్యూస్ మీద ఫైనల్ చేద్దాం, కూర్చొని మాట్లాడటం. డ్రింకింగ్ వాటర్ గురించి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రభుత్వం రెడీగా. ఈరోజు కావాల్సిన బడ్జెట్ కూడా కలెక్టర్స్ పంపించడం జరిగింది. వారు కూడా అన్ని విధాలుగా కూడా చెప్పడం జరిగింది. అందువల్ల రాబోయే రోజుల్లో అటువంటి గ్రామాల్లో తప్పకుండా కూడా వాటర్ని ఆర్డబ్ల్యూ స్కీమ్స్ ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ, లేకపోతే మన పక్క గ్రామాల నుంచి కానీ ట్రాక్టర్స్ ద్వారా ప్రతిరోజు కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా జిల్లాలో ఇబ్బంది రానేమో, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కూడా మాట్లాడి దానికి సంబంధించిన విషయాల్లో స్పష్టంగా గట్టిగా ఉంటాం. పట్టణం వారు కూడా ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు దుగ్గరాజురట్టం మీరు చెప్పింది కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. మీరు పక్కన షార్ ఒకటి ఇవన్నీ కూడా ఉన్నాయి, అఫీషియల్గా కూడా వచ్చింది. అందువల్ల ముఖ్యమంత్రిగా దీనికి ఎట్లా చేయాలని వైబిలిటీ చూస్తున్నారు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. అది ఆ దొనకొండ కూడా రేపు మే జూన్లో అక్కడ కూడా ఫౌండేషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా IIIT కూడా సైట్ కూడా ఫైనల్ చేయబోతున్నారు. అది 2 సైట్స్, కొంగోలి అక్కడ మన సింగరాయకొండ దగ్గర కందుకూరు ఏరియాలో చూశారు. ఇదో ఒకటి ఫైనల్ చేయబోతున్నారు. ప్రకాశం జిల్లా వరకు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఐక్యత్వంలో, ఎక్కడ సమస్యలు అందరూ కూడా తప్పకుండా కలిసిమెలిసి పనిచేస్తాం. అందరినీ మేము కలుపుకొని పోతాం. జిల్లా అభివృద్ధికి పాటుపడతాం, పార్టీకి పాటుపడతాం. పార్టీని మరలా 12 సీట్లు గెలిచేట్టు మేము చేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీ సెషన్స్ ఏ ఒక్కరోజు కూడా సెషన్స్ జరగలేదు, క్వశ్చన్ అవర్ జరగలేదు, సమస్యల మీద చర్చించలేదు. వచ్చిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా రోజు గొడవలే, రోజు సమస్యలే. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వాచ్ చేస్తున్నారు. అది అందువల్ల ఏది కూడా అభివృద్ధి కోసం చేయాలని కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందువల్ల తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మా పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా పార్టీని సమైక్యంగా పనిచేసి ముందుకెళ్తాం.